గురుశ్రీ బ్లాగ్స్ అండి. ఇట్స్ మీ గురుశ్రీ. సో ఈరోజు నేను పీనట్ చెక్కి చేద్దాం అనుకుంటున్నాను పిల్లల కోసము. దానికోసం అయితే కావాల్సిన ఫస్ట్ చూపించేస్తాను. పల్లీలు 1 గ్లాస్ తీసుకున్నాను. అండ్ దీంతో 3/4 బెల్లం తీసుకున్నానండి. బెల్లంతో చేస్తున్నాను జాగరి. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ గిన్నె వేడైన తర్వాత మంట స్లో మీద పెట్టి స్లోగా రోస్ట్ చేసుకోవాలి. మాడగొట్టుకోవద్దు, మాడిపోతే అంత టేస్ట్ ఉండదు. సో ఇవి డ్రై రోస్ట్ అవ్వాలి. ఇట్లా డ్రై రోస్ట్ అయ్యే వరకు చేసుకొని ఇప్పుడు వీటిని మనము పొట్టు తీసేసుకోవాలన్నమాట. ఒక క్లాత్లో వేసుకొని చల్లారాక చూసారు కదా, పొట్టు అంతా పోయింది. ఓకే, వీటిని మిక్సీ జార్లో వేసుకున్నాక ఇంకా టేస్ట్ కోసం ఒక 3 యాలకులు వేసేసుకుందాం. వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకుందాం ఫస్ట్. ఓకే, ఇలా పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు 1 గ్లాస్ పల్లీలు తీసుకున్నాం కాబట్టి 3/4 బెల్లం తీసుకుంటున్నాను. ఇది ఫస్ట్ స్టవ్లో వేసేసుకున్నాను. ప్యాన్లో వేసుకున్నాక దీన్ని కలుపుతూ ఉంటే మనకి మెత్తబడుతుంది. స్టవ్ చిన్నగా పెట్టుకొని చేయాలండి, లేకపోతే అంతా మాడిపోతుంది గిన్నె. ఇది మెల్లగా కరగడం స్టార్ట్ అయింది కదా, ఇంకా మొత్తం కరిగాక బబుల్స్ లా వస్తుంది. అప్పటి వరకు కలుపుతూనే ఉండాలి. కాన్స్టెంట్గా కలపాలండి, లేదంటే కింద అడుగు పట్టేస్తుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ కరిగింది. ఇంకా కొంచెం కరగాలి. స్టవ్ ఎప్పుడు చిన్నగానే పెట్టుకోవాలండి. చిన్నగా పెట్టుకుంటేనే మనకి మాడకుండా ఉంటుంది. సో దీంట్లో నేను టేస్ట్ కోసము నెయ్యి కూడా యాడ్ చేస్తున్నానండి. పిల్లలకు కదా, చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఇది ప్యూర్ నెయ్యి అండి, ఊరు నుంచి తెప్పించాము. టేస్ట్ చాలా బాగుంటుంది. సో దీన్ని మనం ఎప్పటి వరకు ఉంచుకోవాలంటే పాకం వచ్చే వరకు ఉంచుకోవాలండి. అంటే ఎలా తెలుస్తుందంటే, మనము వాటర్ తీసుకొని ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని ఇందులో వేస్తే చూసారు కదా, ఇప్పుడు మనకు పాకం వచ్చేసినట్టు. సో ఇందులో మనం ఇప్పుడు పల్లి పౌడర్ యాడ్ చేసుకోవాలి. పల్లి పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఇందులో మనం ఇలాచి కూడా వేసాం కాబట్టి ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. పల్లి పౌడర్ యాడ్ చేసేటప్పుడు ఇట్లా మనం అంతా విడివిడిగా చేసుకొని
యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ దీనంతా ఇలా మంచిగా కలిపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ. కొంచెం గట్టి పడుతూ ఉంటుంది మనకి ఇది. సో ఇప్పుడు దీన్ని మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఒక ప్లేట్కి ఫస్ట్ నేను ఒక ప్లేట్ తీసుకున్నానండి. ప్లేట్లో ఏదన్నా నెయ్యి రాసేసుకున్నాము. ఫస్ట్ నెయ్యి రాసుకుంటే ఏంటంటే మన కింద అతుక్కోకుండా మంచిగా ఈజీగా వెళ్తుంది అన్నమాట. తర్వాత దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. మంచిగా ట్రాన్స్ఫర్ చేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని కొంచెం ఇలా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మనం పీసెస్ కట్ చేసుకొని స్టోర్ చేసుకోవడమే. సో రుచికరమైన పీనట్ చెక్కీ రెడీ. ఇక్కడైతే నేను పీసెస్ కట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే తినడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి కొంచెం చల్లారక ముందు కొంచెం అలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకు చాలా ఈజీగా కూడా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మొత్తం ఆరిన తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చేసిన తర్వాత చూస్తున్నానండి. చాలా బాగా వచ్చాయి. ఎందుకంటే పీసెస్ కూడా చేసుకున్నాం కాబట్టి తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూద్దాం ఇప్పుడు టేస్ట్ చేసి. చూసారు కదా ఎంత మంచి షేప్ వచ్చిందో. ఒకసారి దీన్ని టేస్ట్ చేద్దామండి. ఇప్పుడైతే నిజంగా నాకైతే నచ్చిందండి. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. బెల్లం స్వీట్ సరిపోయింది అండ్ ఇలాచీ పౌడర్ కూడా వేసాను కాబట్టి టేస్ట్ బాగుంది. నెయ్యి టేస్ట్ కూడా ఉంది. ఇప్పుడు మా అమ్మాయి టేస్ట్ చూసి చెప్తుందంట. ఇదైతే నా ఫేవరెట్ చిక్కీ. నాకు చాలా బాగా నచ్చింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.